మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఏరు కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమ పరతు నిన్నే ఏరు కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమ పరతు నిన్నే సర్వ కృప
మేలు పొందామన్నవాళ్ళు, కీడు పొందామన్నవాళ్ళు, దెబ్బతిన్నామన్నవాళ్ళు, అనేక రీతులుగా అయిపోయిన వారు, అంటే విసుగుదల విడిన వారు దీన్ని విడిచిపెట్టి 2026లో ఏమి మన పట్ల దేవుడు చేయబోతున్నాడో అని ఎదురు చూస్తూ ఒక 45 నిమిషాల్లో మనం ప్రవేశించడానికి ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు తారీఖు మారిపోద్ది 12 గంటలకి. ఎంత మారిపోద్ది? 1/1/2026 వేస్తాం. చాలామంది ఒక 5-6 రోజులు 5 వేస్తారు. ఏంటి 5 వేసేవి ఏంటి అంటే మర్చిపోయినండి, అలవాటు అయిపోయింది. దేనికి అలవాటు అయిపోయింది? 25కి అలవాటు అయిపోయింది. 26కి అలవాటు అవ్వాలంటే కొంత టైం పడుతుంది. దేవునికి స్తోత్రం. అలవాటు అయిపోయిన ఎప్పుడప్పుడు ఆ పని చేస్తుంది. అలవాటు అయిపోయిన నోరు అప్పుడప్పుడు ఆ మాటలు పలుకుతుంది. అలవాటు అయిపోయిన పిల్లి పాలుకి ఎలాగైనా పాలు తెప్పాలా తిరగబెట్టి నేల పాలు చేసి నేల మీద ఉన్న పాలు నాకడానికి, పిల్లికి నేల మీద నాకిన పాలే దాని రుచి అంట. పాత్రలోకి తాగదు. ఎలాగైనా ముందు కాలెట్టి ఇలా చూడండి, ఇలాగా ఏం చేస్తే వంపేస్తుంది. వేడి పాలైతే గమని చల్లారిపోతాయి, చల్లారిపోయిన పాలైతే ఇల్లంతా పాగుతూ నాకేస్తుంది. ఏమా, పాలుకు అలవాటైన పిల్లి ఎంత కండిషన్ పెట్టినా అది మానదు. మా ఊరిలో ఒక ఆవిడ ఉండేది. పిల్లి ఇంట్లోకి వెళ్ళి వచ్చాక బయట కూర్చుని చూస్తే ఆమె కర్రతో కొట్టేది కాదు, వేడి వేడి నీళ్ళు కాసి నెత్తమంట పోసేది. లేకపోతే వేడి వేడి చారు కాగినట్టుగా నెత్తడ గంతులేసుకుండా పారిపోయేది. అది మేము చూసి దాని వెనకాల పరిగెత్తేవాళ్ళం. మాకు తెలియని మీడి జ్ఞానం. పిల్ల ఎంత ఈ పాప వయస్సు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు నీకు? 8 సంవత్సరాలు. కాబట్టి పాత సంవత్సరం దాటిపోవడానికి కొద్ది నిమిషాలు మాత్రమే ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. బాబు చెప్పిన విషయాలే నేను చెప్పను, కానీ మధ్యాహ్నం 3:30-4 గంటలకు నేను వాక్యాన్ని ఆలోచిస్తుంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. త్వరగా చదవాలి. ఈ రాత్రి నూతన సంవత్సరంలో ప్రవేశించి మనం దేని మీద ఆధారపడతాం? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-6-7 వచనాలు. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ఎటమా నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూయందు నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారను దాని వేరు తన్నును. బెట్టకలినను దానికి భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందక కాపు మానదు. దేవునికి స్తోత్రం. నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్న మనం ఈ వాక్యం ఈరోజు మీకు చెప్పాలని దేవుడు నా హృదయంలో ఉంచారు. ఇందులో 2 విషయాలున్నాయి. మనుష్యుని ఆధారముగా చేసుకుని జీవించే వారి పరిస్థితి, దేవునిపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి, డిఫరెన్స్ కనబడుతుంది. మనుష్యులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలుంది. బైబిల్లో రేయి పగలు నీ పదసేవని పాటలో ఈ పాట మనం చూస్తాం. నరులు ఎలాంటి వారు? నమ్మదగని వారు. దేవుడు చెప్పండి రాత్రి శారా గారు బాగా మీకు ఇచ్చింది డోసులు. కిక్కురు మనలేదు, ఎవరు ఉలకలేదు పలకలేదు, గంటన్నర మాట్లాడేసింది. ఎవరు ఉక్కురివిక్కు. ఇప్పుడు నేను మాట్లాడుతుండగా ఫోన్లు చూసుకుంటున్నారా? అయ్యా ఫోన్లు మానేయండి.
ఎవరో వచ్చి చెప్తే పాస్టర్ గారు, సంఘ పాస్టర్ గారు, ఫోన్లతో పనేంటి మీకు అసలే? వాక్యం వినండి. ఎస్ఎంఎస్లు ఇంకేవి పెడతారు, తప్పది. అసలు దేవుని వాక్యం వినాలని వస్తే నీ ఫోను నీ జేబులో బయటికి తీయకూడదు, లేకపోతే ఇంటికాడ పెట్టుకు రావాలి. ఫోన్ల వల్ల మనసు డైవర్ట్ అయిపోద్ది. ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి. దేవుడు ఇష్టం ఎక్కువ, ఫోన్ ఎక్కువ. దేవుని వాక్యం ఎక్కువ, లోక మనుషుల మాట ఎక్కువ. దేవుని మాట ఎక్కువ. దేవుని మాట జీవపు ఊట. ఇక్కడ మనుషులను ఆధారము చేసుకుని జీవించు వారిని గురించి ఏమి రాశాడు? వారు అరణ్యములోని అరూహ వృక్షమును పోలిన వారు, సవిటి నేలను ఎడారిలోనూ వారు నివసించేవారు. ఎవరమ్మా? మనుషులు నమ్ముకొని. నేను మనుషులు నమ్మి ఇక్కడికి రాలేదు, నేను దేవుని నమ్మొచ్చాను కాబట్టి ఇక్కడ నేను నిలబడ్డాను. దీవించాడు, దేవునికి స్తోత్రం. నేను మనుషులు నమ్మొస్తే ఈ పాటికి నన్ను ఈ 45 సంవత్సరాల్లో 5-6 జిల్లాలకు మార్చేద్దరు. బోల్డ్ డబ్బు వచ్చింది, 40,000, 35,000 నెలకిద్దరు. ఈలోగా గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, దినాలు, సొంతమంతులు, మరి బోల్డ్ అంతా వచ్చేసాను. కానీ సొంత గృహం ఉండదు, సొంత సంఘము ఉండదు. భీమవరంలో లోదర్ మిషన్ పాస్టర్లు అందరూ నన్ను అడుగుతుంటారు, అయ్యా మీకు ఎంత ఆస్తుంది? ఎన్ని ఎకరాల పొలం మోటార్ సైకిల్ తిరుగుతున్నావు, కారు మీద తిరుగుతున్నావు? నాకు ఎన్ని ఎకరాలు సెంటు భూమి లేదు. నేను ప్రభువుపై ఆధారపడి వచ్చాను. ఏంటి ఇంత జీతాలు తెచ్చుకుంటాను మేము? ఏసునొత్తికి పోసిన సౌరు సరిపోతుంది. నీవు మా ముందు చాలా రాజ టీవీతో నడుస్తున్నావు అని అన్నప్పుడు ఈ రూపాంతర చర్చి వాళ్ళు, గునుపూడి చర్చి వాళ్ళు, గరువుపేట చర్చి వాళ్ళు, ఇటు రాయలు, ఇటు చిన్నమేరం, పెదమేరం, ఈ చుట్టుపక్కల సంఘాల్లో ఎంతోమంది నన్ను ఆపి మాట్లాడిన వారు ఉన్నారు. ఒకటే చెప్పాను, రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట నా బ్యానర్ అండి. నా సేవకు ఆధారం అని చెప్పినప్పుడు, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడెను. విశ్వాసముతో మనం నిలబడితే ప్రభువు చేస్తాడు, నా పట్లేక మీ పట్ల. విశ్వాసమునది ఏముంది? హెబ్రీ పత్రికలో విశ్వాసమునది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు. ఇక్కడ హెలికాప్టర్ లేదు, ఉందని మనం ప్రార్థన చేస్తే హెలికాప్టర్ ఉంటుంది. ఇక్కడ కారు లేదు, ఇక్కడ కారు ఉందని ఇస్తారని ప్రార్థన చేస్తే కారు ఇస్తాడు. డాక్టర్ పాల్ యాంగ్ చో దక్షిణ కొరియాలో ఆయన సంఘము ఎంత తెలుసా? 10 లక్షల మంది. అతను బౌద్ధ మతస్థుడు. హాస్పిటల్ టీబీ పేషెంట్ కూర్చొని దగ్గుతూ రక్తం కక్కేస్తుంటే గాలికి చిన్న కరపత్రం ఆయన ముందు నుంచి ఎగిరెళ్ళిపోతున్న గబుక్కుని పట్టుకుని ఆ గోడకు చేరబడి ఆయన చదువుకున్నాడు. చిన్న పత్రిక, రేడియో ప్రసంగం, టీవీ ప్రసంగం, నాలాంటి ముఖాముఖి ప్రసంగం వినలేదు, కానీ చిన్న పాంప్లెట్ చదువుకున్నాడు అంతే. ఆ చిన్న పాంప్లెట్ చదివి ప్రభు నమ్ముకుని దక్షిణ కొరియా దేశంలో, ప్రపంచంలో ఆయనదొక్కదే పెద్ద సంఘం. 10 లక్షల మంది. ఏంటండి 10 లక్షల మంది ఒకసారి ఆరాధన జరగదు, 3 టైమ్స్లో ఆరాధన జరుగుతుంది. మొన్న ఈ మధ్యన నా స్నేహితుడు వైజాగ్ నుంచి వెళ్ళి 3 నెలలు వచ్చాడు. టైం అయ్యేటప్పటికి మీరు ముగించండి, మీరు మూలుక్కోండి అనుకున్నాడు. అన్న టైంకి ఆయన మాట్లాడుతూనే కిందకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడండి? అండర్ గ్రౌండ్. మిగతా కార్యక్రమం సంఘ పెద్దలు చూసుకుంటారు. బౌద్ధ మతము చెందిన దక్షిణ కొరియా దేశంలో పాల్ యాంగ్ చో ఆయన సేవ అభివృద్ధి పొందుటకు కారణం ఏంటి? బలమైన విశ్వాసము, ప్రార్థన. ఒక ఆయన వచ్చి, పాల్ యాంగ్ చో గారు, ఈ రోజున మీరెంత సేవ చేయటకు కారణం ఏంటని 3 సార్లు అడిగాడట ఆయన. మొదటి మాటకు ప్రార్థన అని చెప్పాడు, రెండవ మాటకు కూడా ప్రార్థన అని చెప్పాడు, మూడవ దానికి ఏం చెప్తే మూడవ దానికి కూడా ప్రార్థనే అన్నాడు. కొబ్బరి చెప్పలు బద్దలు కొట్టిన తర్వాత గుంజి తీసేసాక ఖాళీగా ఎలాగుంటాయో
ఆయన ఎప్పుడు ఒకే స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆ 2 మోకాళ్ళు మోకరించిన కాడ భూమి కొబ్బరి చెప్పుల్లాగా ఏమైందమ్మా గుంటలు పడిపోయి. చెప్పులు కొట్టండి అందరూ. కొంత కళ్ళు మూసుకుని కొడుతున్నారు, రెప్పలు మూసుకుపోతున్నాయి. ఏంటంటే టైం 11:30 అవుతుంది. నిద్రకు బలవాటే, నిజమే, నిద్రపోవాలి, కానీ రోజు నిద్రపోతున్నాం. పాల్ యాంగ్ చో చెప్పిన మాట ఏంటి? నేను ప్రభుపై ఆధారపడి చేసిన సేవ. ఒక్కొక్క రీతిగా ఆయన ఆశ్రయిస్తాడు. ఇక్కడ మనుష్యులను మలచదొమ్మ నరులను ఆశ్రయించిన శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకును వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు ఇంతకాలం నేను మీ మధ్య సేవ చేసి ఎవరైనా ఏదైనా ఇస్తారని అన్నప్పుడు నేను అటు వెళ్ళిపోతే నేను మనుషుని నమ్ముకున్నాను. మనుష్యునిపై ఆధారపడ్డాను కానీ దేవునిపై ఆధారపడ. మా నాన్నగారు విశాఖ జిల్లా రత్నకుమార్ చూసింది 9 పర్వతాలు ఎక్కి మా ఇంటికి వెళ్ళాలి. కొన్ని వందల వేల సార్లు మా నాన్నగారు నేను ప్రయాణం చేశాను, నాకంటే ఎక్కువ. కొండ ప్రక్కన ఇల్లు. ఆయన కూడా విశ్వాసముతో చేశాడు. 30-40 సంఘాలు కట్టాడు. పులులు, ఎలుగుబంట్లు, క్రూర జంతువులు, చలి కొరికెద్ది ఈ నెలలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అలాంటి వడగళ్ళు దెబ్బలకు అంటే రాళ్ల వర్షాలు శ్రమపడి 60 సంవత్సరములు చేశాడు. నేను ఆయనతో 16 సంవత్సరాలు బయటకు వచ్చేసాను. ఆయన సేవ ప్రారంభములు వెళ్ళాను 1961-60లో. నేను 75 వరకు వచ్చాను తట్టుకోలేక. ఆ కరువు, ఆ కాటకం, ఆ చలి, భయంకరమైన పరిచర్య. చూడడం వల్ల తాగడం, గుమ్మడికాయలు కూర తినడం, అంతే. సరే అన్నం ఉండేది కాదు, బట్టలు సరైనవి కావు, పేదరికం. ఆమె టీచర్ 9 నెలలకి 10 నెలలకు వచ్చి జీతం. ఈ 9 నెలలు 10 నెలలు కిరాణా కొట్టు ఇక్కడ అయిపోయింది. ఏమైందండి? చిట్టమ్మ అని ఉండేది, చిల్లర కొట్టి చిట్టమ్మ పేరు. ఆ ప్రాంతంలో గ్రామాల్లో ఉన్న వారందరికీ ఆమె ఇండ్లు, ఆ కొట్టు ఖాతా. 9 నెలలు 10 నెలలు అయినా కానీ మా ఇద్దరు మాస్టర్లు, మా ఇద్దరు పంతులమ్మలు మా కొంప దూసేస్తున్నారు, తినేస్తున్నారు, ఇస్తారా సత్తారని పెద్ద బండ గొంతుగా ఆ పిల్ల నాతో చదువుకున్నారు. వెళ్ళి వచ్చేవాళ్ళందరినీ కేకేసి చీవాట్లే హెచ్చిది. ఏమో చీవాట్లేకు, నీది డబ్బులు నీకు ఇచ్చే, అలాగే ఇచ్చేసారు. అలాగే ఇచ్చి తిడతా ఉండేది, ఇచ్చుకుంటుండేది. చీవాట్లేతో ఇచ్చుకుంటుండేది. ముళ్ళగంప మీద బట్ట ఎండేస్తే ఎలా తీస్తారు అలాగే. కాబట్టి శ్రమలలో నిలిచాలి, శ్రమలను కోర్చాలి. విశ్వాసులు సేవకులమే కాదు. 6వ వచనం చదువు. వారు ఎడారిలోని ఏంటమ్మా దేనికి? అరుహ వృక్షం. ఎడారిలో ఇసుకలు, నీళ్ళు లేని స్థలములో ఉంటాయి. అయ్యగారు వాళ్ళు వస్తున్నారు మన మధ్యకి, ఎవరో భోగిశ్యాంతో నిన్నే ఫోన్ చేశారు. ఎడారిలోని ఖర్జూర వృక్షం ఉంటుంది, ఎడారులో అరుహ వృక్షం ఉంటుంది. వాటికి నీళ్ళు అక్కర్లేకపోయిన సూర్యకిరణాలకు, పెద్ద ఆకులు లేకపోయినా ఖర్జూరపు చెట్టి, అది నీళ్లు భూమి లోపుతులో నుండి వేరులతో లాగుతుంది. అరుహ వృక్షం అంటే అది ఎడారి ఎండలో తట్టుకుంటుంది. ఖర్జూర వృక్షం కూడా అలా ఎడారిలో ఉంటుంది, కానీ దాని పళ్ళు ఎంతో మధురం. ఈ ఎడారిలోని అరుహ వృక్షం దానికి ఆకులు ఉండవు, రెమ్మలు 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 ఉంటాయి. అది ఎందుకు అలాగుందంటే అక్కడ సరైనటువంటి జలధారలు లేనందువల్ల అది ఎండిపోతుంది. కానీ కిందకు వస్తే అక్కడ మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలను, నిర్జనమైన చవిటి భూమి యందును. ఎవరైనా చవిటి భూమిలోకి వెళ్తారు? ఇత్తనం వేస్తే చచ్చిపోద్ది. ఉప్పు. ఈ మన మందిరం ముందు నేను, జోసెఫ్ డెన్ చాలా విత్తనాలు వేసాం. దీని అడుగు భాగంలో సిమెంటు, ఇటుక మొక్కలు ఉన్నాయి. అందువల్ల ఏ మొక్క వేసినా రావట్లేదు. దాన్ని తవ్వి బయటేసి మళ్ళీ ఒక 5-6 ట్రాక్టర్లు వేస్తే వస్తాయి. ఆ సిమెంటులో ఏముంటుందంటే యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ లేచి విత్తనాలన్నీ చచ్చిపోతున్నాయి. విత్తనం బ్రతకాలంటే, చెట్టు బ్రతకాలంటే సారవంతమైన భూమి. భూమి మానవ హృదయానికి గుర్తు. విత్తనము వాక్యము. మీ హృదయాల్లో వాక్యం పడినప్పుడు
అది ఫలించాలని మీ హృదయము పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 1 ఎడారిలో అరుహ వృక్షములను, 2 చవటి భూములో ఏముంది అక్కడ? చవటి భూమి యందు నివసించు. ఎవరు? మనుషులపై ఆధారపడ్డవారు. దేవునిపై ఆధారపడ్డవారు ఎలా ఉంటారు? 92వ కీర్తన 13-14. దేవుని వైపు చూసేవారిని దేవుడు ఎలా చేస్తాడో చూద్దాం. వాక్యమే మనకు ఆధారం. నీతిమంతులుగా దేవునిపై ఆధారపడ్డవారు. నీతిమంతులు ఖర్జూర వృక్షములే వారు మూవేదురు. లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఎదుగుదల దేనికి గుర్తమ్మా? అభివృద్ధికి గుర్తు. మరి 2025లో మీ కుటుంబాలు, మీ సంసారం, మీ బిడ్డలు, మీ భర్తలు, మీ భార్యలు ఎలా ఎదిగారు? ఒకసారి రీప్ బ్యాక్, వెనక్కి తిరిగి ఆలోచించండి. ఈ సంవత్సరంలో ఎవరు ఏ మేలు పొందారు? ప్రార్థనకి సాక్ష్యాల టైం ఇస్తాం, సాక్ష్యాలు చెప్పవచ్చు. రేపు సాక్ష్యాల టైం ఉండదు. ఆరాధన, సంస్కార ఆరాధన, నూతన క్యాలెండరీలు, భోజన కార్యక్రమం ఉండగా రేపు పగలు సాక్ష్యాలు ఉండవు. ఈరోజే సాక్ష్యాలు ఇప్పిస్తాం. ఈ సంవత్సరం జరిగిన వాలన్నింటి గురించి 2 నిమిషాలు సాక్ష్యం చెప్పండి. దేవునికి స్తోత్రం. చదువమ్మా, చదువు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములో వర్ధిల్లుదురు. ఇంకా నాకు ఆశ్రయదుర్గమని యెహోవా. మన దేవుడు ఎవరమ్మా? అబద్ధికుడా? మోసగాడా? యథార్థత లేకుండా అన్యాయంగా మాట్లాడేవాడా? మనకు ఆశ్రయదుర్గమని యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేటుకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా ఉంది. సారం. చెట్టు ఎండిపోతుందంటే చూస్తాం. ఆకులు అనిపోయాక ముండిగా ఉండి దగ్గర ఇలా ఇరిసి చూస్తే పచ్చగా దొరికితే నీళ్లు పోస్తే నీళ్లు చెట్లకు ఆహారం. మనకు ఆహారమే. నీళ్ళుతో పాటు అనేక రకముల పదార్థాలు తింటూ నీళ్లు త్రాగకపోతే మన దేహంలో జీర్ణశక్తి ఉండదు. నీరొక ఆహారం. ఓ డాక్టర్ గారు చెప్పారు, 40 రోజులు మనిషి నీళ్లు త్రాగి బ్రతకగలడట. ఎన్ని రోజులమ్మా? యేసు ప్రభు ఎన్ని రోజులు ఉన్నారు? ఎన్ని రోజులు భోజనం చేయకున్నారు? 40 రోజులు. 40 రోజున వారు సిలువ చంపేశారు అనుకోండి. సైన్స్ ప్రకారంగా నీళ్ళు, చేప, మాంసం, పండ్లు, ఫలహారాల కంటే నీళ్ళాధారం. మన దేహంలో 40% రక్తం ఉంటుంది, 60% నీళ్ళు ఉంటాయి. ఇది తెలియదు చాలామంది. అందుకే డాక్టర్లు అంటారు, మనుషులు జబ్బుళ్ళు చూసి 5 లీటర్లు తాగు, 6 లీటర్లు తాగు, 8 లీటర్లు తాగు. ఎక్కడ లీటర్ కూడా తాగుతున్నాం మన రోజుకమ్మా. అందుకే రకరకాల జబ్బులతో ఈరోజు అమ్మగారు నేను ఒక పెద్ద హాస్పిటల్ 5 స్టార్కి వెళ్ళాం. మేడం గారు చూసి అక్కడ చాలా ఏర్పాట్లు చేశారు. కొన్ని ఐటమ్స్ రాశారు. నీళ్ళు ఎక్కువగా త్రాగాలి, బాగా త్రాగాలి, మంచినీళ్ళు త్రాగాలి, మంచినీళ్ళే మంచి ఆహారం అని రాశాడు బోర్డు. చూసారా? ఈ రాత్రికాల సమయంలో నూతన సంవత్సరానికి అడుగు పెట్టబోతున్న మనము ఇర్మీయా గ్రంథంలో రాశాడు. ఇంకేమన్నాడట? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండు. ఎవరికి ఆశ్రయమ్మా? దేవుని నమ్మిన వారికి ఆశ్రయం. ఆయనను ఆశ్రయించు వారికి ఏమీ కొదువలేదు. దేవునికి స్తోత్రం. మీరేంటి, నేనేంటి? మనము ఆయనపై డిపెండ్ అయినప్పుడు ఆయన మన అవసరతలన్నీ తీరుస్తుంది. మత్తయి సువార్త 7లో మీ తండ్రి మీ బిడ్డలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా మీలోక సంబంధమైన తండ్రి మీ బిడ్డ గుడ్డునడిగితే తేలినిస్తాడా? చేపనడిగితే పామునిస్తాడా? రొట్టెనడిగితే రాయినిస్తాడు? ఇవ్వడు కదా. మీ తండ్రి చెడ్డవాడండి మీ బిడ్డలకు మంచి ఆహారం ఇవ్వబోతుంటే మరి మీ పరలోకపు తండ్రి అంతకంటే తన అడుగు వారికి అంతకంటే మరి నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవునికి స్తోత్రం. మన సంఘములందరూ కూడా గృహాలు కలిగిన వారే ఉన్నారు.
ఏదో పని చేసుకుని జీవిస్తున్నారు. కొన్ని సంఘాల్లో ఇల్లు లేనివారు, పని లేనివారు, అనాథులుగా, పేదలుగా ఉండి చాలామంది వేదన పడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు మన సంఘములో మన కొరకే కాక మనకంటే బహు లేమిలో ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. బేదలను ప్రేమించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. బేదలను కనికరించేవాడు యెహోవాను కనికరం గలవాడు. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం మనకు వచ్చింది. వాక్యము మనకు వచ్చింది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈరోజు మనం వినాలి. ఇంకా చూస్తే కిందకి వస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉందో, చదవమ్మా 11. జలమలంటే ఎవరైనా మొక్క ఎండిపోయిన స్థలంలో, ఈరోజు అమ్మగారు నేను వస్తా కొత్తరాజు కొట్టుగా తిరిగి వస్తుంటే చామంతులు రకరకాల చక్కగా ఏళ్ళుతో బయటికి ఏలాడి అమ్మాయి కొందామంటే నా వల్ల కాదు, నేను ఒంగోలేను, పాతలేను, అది కుండీల్లో లేవు, బుట్టలో లేవు, తీసేసి అమ్ముతున్నాడు. చాలా అందంగా ఉన్నాయి, తీసుకొచ్చి పెడదాం అనుకున్నాం. ఇప్పుడు భూమి ఏమైంది? ఎండిపోయింది. వర్షాకాలం అయితే తవ్వవచ్చు. మొక్కను ఎక్కడ పాతాలండి? తేమ ఉన్న దగ్గర, నీళ్లు ఉన్న దగ్గర, జలములు ఉన్న దగ్గర నాట, అప్పుడు అది పొలిస్తుంది. చదువు త్వరగా. అది కాలువల వారను దాని వేరు తన్నును, పెట్టగలిగిన వేడి కలిగినను దానికి భయపడదు. ఇది విశ్వాసికి సాదృశ్యం. అది ఆకుపచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఎవరిది? నీటిక. అందుకే 23వ కీర్తనలో అమ్మాయి 23వ కీర్తన ఎంతమంది కంట పెట్టారు? రాత్రినా రత్నకుమారి చెప్పింది. మరి ఒకరేనా సంఘం? ఆవిడ అనుకుందే, ఏమండే వీళ్ళందరూ చెప్తే నుండి వెళ్ళిపోతానంది. మీకు తెలుసా? ఎవరు లేరా? ఒకతే ఉంది. ఒకతే ఉందా అని అలాగా ఆమె చూసింది. వచ్చే సంవత్సరం పిలవను, మళ్ళీ 4-5 సంవత్సరాలకి. కంఠత వాక్యాలు ఒకరే కాదు, దేవుని యొక్క వాక్యాలు అందరూ చదవాలి. వాక్యమే నీరు, నీరే వాక్యం. చదువు. వెట్టగలిగినను అది భయపడదు, అది కాపు మానదు. ఎందుకంటే దాని కింద ఏముందండి? సారవంతమైన జలము ఉంది. విస్తారమైన జలములు, భూగర్భ జలాలున్నాయి. విశ్వాసికి జలమేంటి? వాక్యం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండ లేదని దేవునికి మంచిది మనమందర్ మోస్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. మనం ఎవరిపై ఆధారపడి ఉన్నాము చెప్పాలి త్వరగా. మన ఆధారము నీవే. పాడతారు, నా కొండయు నా కోటయు నీవే, నా ఆశ్రయము నీవే, నా అనుదినము నీవే. ఏసన్న గారని ముందు ఒక ఆయన గండుగుంట రాజబాబు ఉండేవాడు. మీకు అందరూ తెలుసా? గండుగుంట రాజబాబు అంటే ఎంతమంది తెలుసు? సో నా ఊరు పక్కకి కాబట్టి తెలుసు. చేస్తుంది బ్రహ్మాండంగా పాడాడు. సాలో మేదేసుకుని పాటలే ప్రసంగం చేయడు ఆయన. ఏసన్న గారు కూడా పెద్ద ప్రసంగికుడు కాదు, చెప్పేవాడు గ్లోవర్ గ్రౌండ్. నేను పెద్ద ప్రసంగిని ఎందుకు వస్తున్నాను నా దగ్గరికి? మంచి ప్రసంగి ఉన్నారు, మేము అక్కడికి వెళ్ళండి. ఏదో నేను పాడుతున్నాను, పాటలు వినండి, తర్వాత ప్రసంగిలకు వెళ్ళి ప్రసంగం వినన్నాడు. ఆంధ్రదేశం భారతదేశం అంతా ఏసన్న గారు ఎక్కడికి వెళ్ళినా ఏసన్న పాటలే పాడుతున్నారు. 2 పాటలు పాడతలేదు. పాతుకుపోయింది, ఏళ్ళీళ్ళు పాతుకుపోయింది. ఎవరు పాడిన ఆయనలేగా పాడతారు. దేవునికి స్తోత్రం కలదు. సరే, ఎందుకు వచ్చింది మాట తెలుసా? నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. కొండను ఎవరు కదుపుతారా? కదుపులేరు. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? కొండలాంటి వాడు. 2, మనం నమ్ముకున్న దేవుడు కోటలాంటి వాడు. మనం నమ్మిన దేవుడు మనకు ఆశ్రయం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశ్రయకరమైన దేవుడు నమ్ముకున్న మనము 2025 జనవరి 1 నుండి
2025 డిసెంబర్ 31 వరకు చెప్పండి, ఆయన తన రెక్కల చాటున మనలను దాచాడు. కోడి తన పిల్లలను ఇలాగ రెక్కల చాటు భద్రపరిచి గెద్ద కాకి డేగ వచ్చి ఎత్తుకుపోతుంటప్పుడు తల్లి గమనించే 10-12 పిల్లల్ని చేస్తుంది. ఆ పైన తిరిగి చూసి కేరమంటది. వెంటనే రెక్కలు ఎత్తిడి కిందకు వచ్చి దూరిపోతాయి, కప్పెట్టేసుకుంటాయి. తల్లి తప్ప ఇంకా పిల్లలేమి అవా, ఎంత ఆశ్చర్యం! కోడి ఎంత జాగ్రత్త, 2 కాళ్ళు 2 రెక్కల మధ్య దూరిపోయి ఒక్కడు కూడా తలకాయ పైకెట్టి చూడవు. కోడి భాషలో అమ్మా శత్రువు వచ్చాడు వచ్చేయండి అంటదనమాట. ఎవరు శత్రువు? కోడికి గెద్ద, కాకి, పిల్లి, ఈ 3 వాటిని తినడానికి ప్రయత్నం చేస్తాయి. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగ దాచి కాపాడుతుందో ఈ 365 రోజులు 12 మాసాలు 52 ఆదివారాలు మనం చెప్పాను కదా. ఎంతమంది అయినా 52 వారాలు వచ్చి ఎత్తని సరి చూస్తాను. నిన్నైతే అయిపోయింది 52 వారాలు. నిన్న ఆఖరి వాతం గలిబిలైంది. ఆయన చనిపోయినందువల్ల 12 ముగించి వెళ్ళిపోయాం కార్యక్రమం. ఇప్పుడని చెప్పండి, 52 ఆదివారాల్లో పాస్టర్ గారు మన సంఘంలో ఒక్క ఆదివారం కూడా నేను మానకుండా వచ్చిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేయి చూపించి చూస్తాను. మళ్ళీ మాత్రం ఇది అబద్ధికులైపోతాయి. ఏ అబద్ధము సత్సంబంధం అనేది కాదు. ఇద్దరేనా ఉంటా పురుషులు, రైట్, నిజం చెప్పేశాడు. ఏమైనా నిజం చెప్పాలి, మరి నిజము నిలకడ మీద తేలిపోతుంది. దేవునికి స్తోత్రం. మనము ఆయన రక్తములో కడబడిన తర్వాత ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తుండగా మనం ఏ విషయంలో కూడా వెనుకంజ వేయకూడదు. రాత్రి చెప్పింది శారా గారు, ఆదివారం దినము, ఆదివారం సొంతమంది, ఆదివారం పెండ్లి, ఆదివారం రిసెప్షన్ పెట్టామంటే మన అన్యులతో సమానం. నేను కూడా సేవ ప్రారంభించాక కొంతమంది ఆదివారం దినానికి ఆదివారం నో, మీరు క్రైస్తవులైతే మార్చండి, హిందువులు అయితే చేసుకోండి చెప్పనేది. మన మాట అవునంటే అవును, ఏమంటే కాదంటే కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రి కాలంలో మనం వినవలసింది ఇంకెంత రేపు ఎంతో ఉంది. కానీ ఇక్కడ మనుషులపై ఆధారపడిన వారంటామా, ఎడారులోని అరుహ వృక్షంలో ఉంటారు, 2 చవటి భూములో ఉన్న మొక్కవలే ఉంటారు. మనుషులపై దేవునిపై ఆధారపడి ఎలా ఉంటారట, నీటి కాలువ యారు నాటం ఉండదు. త్వరగా 23 కీర్తన ఆఖరి 2 వాటి చెప్పి ప్రార్థన చేస్తాం. టైం అయింది, మనం ప్రార్థనలో ఉండాలి. పావు గంట ఉంది టైము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము కాకే కలకాలం బతుకుట కంటే అంటాం. నేను చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చిన పైన చూస్తాం. యవనస్తులారా, టిప్ టప్ టప్ టిప్గా టీటీ వెళ్ళిపోతున్నారు, బయటికి వస్తున్నారు, కూర్చుంటున్నారు. 2026లో అలా చేయకూడదు. అత్యవసరమైన పరిస్థితి వస్తే వెళ్ళాలి తప్ప ప్రార్థనకు వచ్చి ప్రసంగం అయ్యే వరకు, దీవెన అయ్యే వరకు కరెక్ట్గా కూర్చోవాలి. కొంతమంది ఎందుకు అట్టిటో తిరుగుతారు, నన్ను చూడు, నా సోహు చూడు, నా డ్రెస్ చూడు, నా బట్టలు చూడు, నా వస్తువులు. అది తప్పది. మార్పు లేని వారు చేసే పనులయ్యి. ఆకిడ్లో 60-70 వేల మంది ప్రజల మధ్య నేను మాట్లాడుతుండేవాడిని. వంతును దాటి కింద అక్కడ ఒక పంతులమ్మ ఉండేది, చనిపోయింది. కూటం మొదలెట్టి దీవునిచ్చో 10-15 సార్లు ఎక్కడి నుంచి స్టేజ్ దగ్గర నుండి చివరి దాకా వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉండేది. దీనికి దెయ్యం పట్టుకుంది ఏమన్నా ఒకటి చెప్పి, దీనికి దెయ్యం పట్టుకుంది రాకర మొత్తం టీచర్ ఆవిడ. ఏమంటే అయ్యగారు కూర్చోలేకపోతున్నా, ఉడికొచ్చేది. ఉడికే మరి నీతో అందరూ కూర్చుంటలేదా? 15-20 సార్లు లెక్కెట్టుండి స్టేజ్ మీద కూర్చునేవాడు నేను. చాలాసార్లు వాక్యంతో మాట్లాడాను కానీ దిద్దుకోలేకపోయింది. చాలామంది దిద్దుకోలేరు. కాబట్టి మనం డిసిప్లైన్ పాటించాలి, క్రమాన్ని పాటించాలి. మన మనుషులపై ఆధారపడిన వారంగా కాక ఎవరిపై ఆధారపడాలమా? దేవునిపై ఆధారపడరు. దేవుడు ఏమి తక్కువ వచ్చాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికినప్పుడు అవన్నీ మనకిస్తాడు. దేవుడి మాటలను
దీవించుగాక. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. నేను ఎవరెవరి పేర్లు చెప్తానో వారు ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన చేసి నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశిస్తాం. అందరూ కూడా ప్రభువా 12 మాసాలు కాపాడు, 52 వారాలు కాపాడు, ఏమండి 365 రోజులు కాపాడావు. ఇదిగో నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మేము సిద్ధపడి వచ్చాం. మా యొక్క 11:47 ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయమన్న వారు టకాలను అక్కడ దీర్ఘ ప్రార్థన చేయకూడదు. 4-5 మాటలలో అమ్మ ప్రార్థన చేయాలి. నేను ఎత్తుకున్న పాట ఎత్తుకోగానే క్రొత్త ఏడు మొదలు పెట్టిన పాట వందనమ్ము నూర్తునో ప్రభు అనే పాట తీసుకుని ప్రార్థనలో ఉండండి. ఎవరైనా అవసరం ఉంటే మెల్లిగా వెళ్ళొచ్చి మళ్ళా ప్రార్థనలో ఉండండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అమ్మగారు ముందు చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత మేరీ గారు ప్రార్థన చేస్తారు, పురుషులలో రాజారావు గారు లాజరస్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత నూతన సంవత్సరంలో వెళ్ళిన తర్వాత మిగతా వారికి చెప్తాను, ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థనలు. నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాము నాయనా, నూతన ఆశీర్వాదములు దయచే నాయనా అని చెప్పి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన మొదలెట్ట, టైం అవుతుంది. అలాగే కూర్చోండి, పర్లేదు అమ్మా. చూస్తున్నాము తండ్రి, ద్వారాలు తెరవండి, హస్తాలు చాపండి, మార్గము సరళము చేయండి. కరువు కాటకాల్లో, ఇరుకుల ఇబ్బందులలో, వ్యాధి రోగాలలో నుండి తప్పించి బ్రతికించండి. సంఘమంతటిని ఉజ్జీవింపచేయండి. సంఘానికి కీడు నష్టము రాకుండా సంఘము చుట్టూ నీ దూతలను కంచిగా ఉంచు నాయన. నూతనమైన విశ్వాసులను, నూతనమైన వ్యక్తులను, కాలేజీ విద్యార్థులను, ఇళ్లలో ఉన్నవారు, గృహాల్లో ఉన్నవారు, నాయన రూమ్స్లో ఉంటున్నవారు, హాస్టల్లో ఉంటున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కాలేజీ క్యాంపస్ అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన గౌరవనీయులైనటువంటి విష్ణురాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. స్వర్గీయులైనటువంటి బివి రాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అన్ని హాస్టల్స్లో ఉన్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. అన్ని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. గ్రామము కొరకు, పట్టణము కొరకు, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రధానుల కొరకు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలు మీ సన్నిధిలో చేర్చుకోండి నాయన. మా ప్రార్థనలు మీ సన్నిధిలో చేర్చుకుని నాయనా మీరే అన్ని విషయములలో సహాయం ఇచ్చేవలసిందిగా మనవి చేసుకుని వచ్చున్నాం. మా మనవులు అంగీకరించండి, మా ప్రార్థన అంగీకరించండి. దేశము, ప్రపంచ నలుమూల నుండి ఈరోజు వీడుకోలు చెప్తున్నారు, నీకు స్వాగతము చెప్తున్నారు నాయనా. ఇదిగో 2025 గుడ్ బై చెప్పి 2026కు వెల్కమ్ చెప్తున్నారు నాయన. నిజమే, మేము కూడా ఆహ్వానిస్తున్నాం. 2026లో అధికమైన మేలులు మాకు చేయండి, అధికమైన ఉపకారములు చేయండి. సంఘమును పెంచండి, సంఘ సంఖ్యను, సంఘ సరిహద్దులను విశాలపరచండి. నీ దాసులు పడుతున్న ప్రయాసను మీరు చూడండి. నాతో కలిసి సాగుతున్న సంఘ బిడ్డలు, భర్తలు, భార్యలు, పిల్లలను, వారిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. మా సంఘములో ఇంజనీర్లు, నాయన పాలిటెక్నిక్లు చదువుతున్న బిడ్డల కొరకు, నాయన డెంటల్ చదువుతున్న వారి కొరకు, నాయన ఇంకా డిగ్రీ చదువుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలన్నీ ప్రతి బిడ్డ చుట్టూ కంచి కాపుదలు ఉంచు. నీటి కాలువను నాటబడిన చెట్టు ఎలాగ ఫలభరితముగా ఉంటుందో నాయనా, అలాగనే ఫలభరితముగా ఉన్నట్లుగా చేసి నడిపించండి, మహిమ పొందండి. సంఘము చుట్టూ నీ కంచి ఉంచండి, సంఘము చుట్టూ నీ కంచి ఉంచండి, సంఘము చుట్టూ నీ ఆత్మ ఉంచండి. సంఘ బిడ్డలందరినీ, వృద్ధులను, యవనస్తులను, నడివేస్తులు, యుక్తప్రాయములో బాలబాలికలు, బారులు ఉన్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి అని, కరుణించి కాచి కాపాడండి. నన్ను, నా కుమారుడు చేయుచున్న ఈ సేవను ఫలింపచేయండి. సంఘాల చుట్టూ నీ కాపుదలు ఉంచు. సంఘములో ఉన్న పిల్లలు, పెద్దలను ఆశీర్వదించండి. ఎవరు వ్యాధిగ్రస్తు రోగులు కాకుండా కాపాడు. పాడేవారిగా, చదివేవారిగా, వచ్చేవారిగా, నీకు ఇచ్చేవారిగా, నీతో కలిసి అంటుకట్టబడి 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలించేటట్లుగా చేయండి. యేసు క్రీస్తు ప్రహస్త నామందడుగుచున్నాము తండ్రి. విష్ యూ హ్యాపీ, చెప్పండి, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ దత్తరా పడకుండ చేయు ఉత్తమోత్తంబు చేడ క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పొందియున్న మేలులన్నీయు బొంకంబు మేరాడెందమందు స్మరణ చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు అందమందు గెల్వవలయు నందముగను రవిని బోలి నలయకొండ సలయకొండ క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మేలు చేయదడవనార్పంగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడచేగా ప్రాలు మాలి ఉండకుండ చాలా మేలు చేయవలయు చాలా జనములకిమ్మాను ఏలు నామా ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. బలము లేని వారమయ్యాను బలమందవచ్చు గలిమి మేర గర్తవాకునా నలయకుండ నడచుచుండ నలగకుండ మోదమంది బలమ సంగ సర్వ విధుల నెలమి మీనోరచుచుండ క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. విష్ యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. బలమునంద ధరిత్రి నుండు నప్పుడే ఈశ్వరుని జనులు వృద్ధి పొంద చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులంద వృద్ధినంద శ్రద్ధ చేయ శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు చేరి మీరు వేడంగా రేపు మీరా తనదు కరుణ పాపమంతా కడిగి వేసి పాపరోగ సిగ్నలన్నీ పాపి వేసి శుద్ధి చేయ క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. విష్ యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ చెప్పి విష్ యూ హ్యాపీ 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 న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రార్థన చేసుకుందాం. తర్వాత లైన్గా వచ్చి ఏంటివి వాగ్దానాలు తీసుకోండి. తర్వాత కేక్ కట్ చేస్తాం. తర్వాత విశ్వాసులు స్త్రీలకు స్త్రీలు చెప్పండి, పురుషులకు పురుషులు పాద శుద్ధీకరణ చేసుకుని మనం కేక్ తీసుకుని వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఈ 2026లో చాలా హ్యాపీగా ప్రవేశించడానికి అవకాశం ఇచ్చారు. సంఘ బిడ్డలు విశ్వాసులు పిల్లలందరినీ కూడా
మీరు ఆశీర్వదించండి నాయన. గత కాలం అంతట్లో నీవు చేసిన మేలులంటి కంటే 2025లో పొందిన మేలు ఉపకారముల కంటే 2026లో అధికమైన మేలులు సంఘములో, కుటుంబాలలో, విశ్వాసులలో, విద్యార్థులలో, అందరిలో, వ్యాపారస్తులలో, కూలీనాలి చేసుకునిచున్న వారిలో, ఉద్యోగస్తులలో, ప్రతి పని చేసేవారందరినీ కూడా దీవించి మా గ్రామాన్ని, గ్రామస్తులందరినీ కూడా దీవించండి. నానాటికి స్థలములో నీ దీపము ప్రకాశవంతముగా వెలుగునట్లుగా చేయి. నీ పని గడ్డుగా ఆటంకము ఉన్న వారితో నువ్వు మాట్లాడు ప్రభు. నీ పరిచర్య ఫలించాలి. 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలించినట్లుగా సహాయం ఇచ్చేయండి. ఇదిగో ఇంతవరకు చక్కగా జరిపించారు. రేపు ఉదయకాల నూతన సంవత్సరపు ఆరాధనలో నూతన వర్తమానం, నూతన సాక్ష్యములు ఇచ్చి బిడ్డల ఆనందముతో భోంచేసి వెళ్ళడానికి ఏర్పాట్లు ఇచ్చేయండి. ఇదిగో వాగ్దానాలు తీస్తుండగా వారికి కావలసిన వాగ్దానాల ద్వారా, వాక్యము ద్వారా బలమును, శక్తిని వారికి దయచేయండి. ఇదిగో కేక్ కట్ చేసి తింటుండగా బిడ్డలందరికీ మధురమైన రీతి, తీపి, మాధుర్యము, ప్రేమవారులు దయచేయండి అని యేసు క్రీస్తు ప్రహస్తనామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయం, మళ్ళీ అపరాధం చేసిన వారిని మమ్మల్ని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము, తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తయ పరిశుద్ధాత్ముని సహవాసము మనందరికి తోడై నడిపించి కాచి కాపాడునుగాక, ఆమేన్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంఘానికి, 2 గ్రామానికి, గ్రామస్తులందరికీ ఈ రాత్రి కాలములో శుభాలు చెప్పాల. నుంచోండి. ఒక పాట పాడుతుండగమ్మా వెళ్ళకండి. ఇప్పుడు వాగ్దానాలు పెడుతున్నాం. వాగ్దానాలు ఎక్కువ ఉన్నవారే తీసుకోవాలి, మిగిలినట్లే ఉదయకాలము తీసుకుంది. ఈ వాగ్దానాలు మరి ఒక్కొక్కరు చెప్పుని తీసుకుని చూసి చదువుకోండి. ఇళ్ళ కాడున్న వారికి తీసుకెళ్ళిన మర్యాద కాదు. ఎవరు వచ్చారో వారు తీసుకోవాలి, మిగిలినప్పుడు మీరు ఉదయకాలంలో తీసుకెళ్తారు. వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనందుకో ప్రభు, వందనంబు లందుకో ప్రభు. పాతవత్సరంబు పాపమంతయున్ భీతిని మన్నించి మమ్ముగావుము, నూతనాప్తమునను నీదు నీతి నొసగుమా. దాతా క్రీస్తు నాదరక్షక, దాతా క్రీస్తు నాదరక్షక, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబునత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ రెండేసి మూడేసి చెప్తున్నారు, అలా తీసుకోండి చాలు. వచ్చిన వారే తీసుకోవాలి. లందుకో ప్రభు, రెండేసి మూడు తీయకూడదు, తప్పది. మనిషికి ఒకటే. లందుకో ప్రభు. సేవమాదుకాలు సేతులెల్లను, సేవకాలి తనువు దినములన్నీయు, నీవసంగు వెండి పసిడి జ్ఞానమంతని, సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా.
సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశయమైన సంతోషం చెప్పనాశయమైన సంతోషం ఈ సంతోషం అందరూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ 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 గాడ్ బ్లెస్ యూ అందరికి వందనాలు పట్టుకోండి తండ్రి యొక్కయు పట్టుకున్నాను స్త్రీ పట్టుకోండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ కేకును కట్ చేస్తున్నాం హల్లెలూయా హల్లెలూయా.